తొక్కిసలాట ఎందుకు జరిగింది? 3 గంటలకు మొదలవ్వాల్సిన ప్రోగ్రాం 4:30 గంటలు ఆలస్యంగా 5,000 మంది పట్టే చోట 30,000 మందికి పైనే ఎటు వెళ్లలేక రద్దీలో బందీలైపోయిన జనం లాఠీచార్జ్తోనే తోపులాట జరిగిందనే వాదన వినిపిస్తోంది. నీళ్ల బాటిల్ కోసం జనం ఎగబడ్డారు. జన సమూహం ఫ్లడ్ లైట్లు ఆరిపోవడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. తప్పిపోయిన పాప కోసం తల్లి వెదుకులాటలో ఈ తోపులాట మొదలైనట్టుగా తెలుస్తోంది. లాఠీ చార్జితోనే తొక్కిసలాట మొదలైందనే వాదన కూడా వినిపిస్తోంది. లాఠీ చార్జ్ జరగలేదని పోలీసు అధికారులు అంటున్నారు, ఖండిస్తున్నారు. విజయ్ ప్రసంగం ప్రారంభం కాగానే తొక్కిసలాట ప్రారంభమైంది అంటున్నారు. విజయ్ ప్రసంగం ఆపినా అప్పటికే అదుపు తప్పింది జనసందోహం. కాలు కదపడానికి కూడా వీలైనంతగా జనం కెక్కిరిసిపోయారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా విజయ్ ర్యాలీకి అనుమతి ఉంది. కానీ రాత్రి 7:30 కరూరు సభకు చేరుకున్నారు విజయ్. ఇరుకైన ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్యాకప్ అయిపోయింది. ఉన్నవాళ్లు కదలలేకపోగా కొత్తగా 1,000 మంది ప్రజలు కరూరు తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. మృతుల్లో 27 మంది కరూరు జిల్లా వాసులే ఉన్నారు.